ఇస్రో ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్. ఇస్రో మన దేశం గర్వపడే అనేక పనులు చేసింది. చంద్రుడి సౌత్ పోల్ పైన ల్యాండ్ అయిన మొదటి దేశంగా మన ఇస్రో రికార్డ్ క్రియేట్ చేసింది. దాంతోపాటు ఈ ప్రపంచంలో అతి తక్కువ బడ్జెట్లో ఇంతగా సక్సెస్ సాధించిన ఏకైక అంతరిక్ష సంస్థ మన ఇస్రో. అయితే ఇప్పుడు మన ఇస్రో ప్రమాదంలో ఉంది. ఎందుకంటే ఇస్రోని వదిలి సైంటిస్టులు వెళ్ళిపోతున్నారు. లాస్ట్ 1-2 మంత్స్లో దాదాపు 100 కన్నా ఎక్కువ మంది సైంటిస్టులు రిజైన్ చేసి వెళ్ళిపోయారు. ఇలా సైంటిస్టులు వెళ్ళిపోవడంతో భవిష్యత్తులో ఇస్రో చేయబోయే మేజర్ మిషన్స్ గగన్యాన్, చంద్రయాన్ లాంటివి ఎఫెక్ట్ కాబోతున్నాయి. అయితే మన సైంటిస్టులు ఇస్రో వదిలి ఎందుకు వెళ్ళిపోతున్నారు? అసలు ఇస్రోలో ఏం జరుగుతుంది? ఇది న్యాచురల్గా జరుగుతున్న ప్రాసెస్సా లేదా ఇస్రో పైన ఏదైనా కుట్ర జరుగుతుందా? దీంతో పాటు ఇంకో ఇంపార్టెంట్ న్యూస్ ఏమిటంటే మన హైదరాబాద్కి చెందిన ఒక ప్రైవేట్ స్పేస్ కంపెనీ స్కై రూట్ మొట్టమొదటిసారిగా సొంతంగా రాకెట్ తయారు చేసి శాటిలైట్ని అంతరిక్షంలో ప్రవేశపెట్టింది. ఇది మామూలు విజయం కాదు. ఇలా ఇప్పటి వరకు కేవలం అమెరికా, రష్యా అండ్ చైనాకు చెందిన ప్రైవేట్ కంపెనీస్ మాత్రమే చేయగలిగాయి. మనది 4వ దేశం. టెక్నికల్గా చెప్పాలి అంటే మనది 3వ దేశం. ఎందుకంటే చైనాలో పేరుకు ప్రైవేట్ కంపెనీస్ ఉంటాయి, కానీ వాటిని వెనక నుంచి కంట్రోల్ చేసేది అక్కడి గవర్నమెంట్. అయితే ఈ సక్సెస్ గురించి కూడా మనం ఈ వీడియోలో డిస్కస్ చేయబోతున్నాము. వీడియో చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది. కానీ అంతకన్నా ముందు మీలో ఎవరైనా ఇప్పటి వరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఉండకపోతే, ఈ వీడియో మీకు నచ్చితే ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ అండ్ ఇంట్రెస్టింగ్ వీడియోస్ మీరు చూడాలి అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. కొన్ని రోజుల నుంచి మీడియాలో ఇదిగో ఇలాంటి ఆర్టికల్స్ వస్తున్నాయి. ఇందులో వీళ్ళు చెప్తున్నారు ఇస్రో నుంచి 100ల మంది సైంటిస్టులు రిజైన్ చేసి వెళ్ళిపోతున్నారు అని. సైంటిస్టులు వెళ్ళిపోతున్నారు అంటే వాళ్ళు వేరే దేశానికి లేదా వేరే దేశానికి చెందిన స్పేస్ ఏజెన్సీకి వెళ్ళట్లేదు. చాలామంది సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ని వదిలి ప్రైవేట్ స్పేస్ కంపెనీలో జాయిన్ అయ్యేందుకు ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. 2020లో సెంట్రల్ గవర్నమెంట్ స్పేస్ సెక్టార్ని ప్రైవేట్ కంపెనీస్ కోసం ఓపెన్ చేసింది. అంటే ఇకపై ప్రైవేట్ కంపెనీస్ కూడా రాకెట్లను తయారు చేసే శాటిలైట్స్ని అంతరిక్షంలో ప్రవేశపెట్టొచ్చు. దీన్ని ఒక బిజినెస్ లాగా కమర్షియలైజ్ చేయొచ్చు అని పర్మిషన్ కూడా ఇచ్చింది. అప్పటి నుంచి మన దేశంలో అనేక స్పేస్ ప్రైవేట్ కంపెనీస్ ఏర్పడ్డాయి. అందులో ప్రధానమైనవి అగ్నికూల్, స్కై రూట్, పిక్సెల్స్ ఇంకా చాలా ఉన్నాయి. వీళ్ళ దగ్గర మిలియన్స్ ఆఫ్ డాలర్స్ల ఫండింగ్ ఉంది. అండ్ కొన్ని కంపెనీస్ యూనికార్న్స్గా కూడా మారాయి. అంటే బిలియన్స్ ఆఫ్ డాలర్స్ల ఫండింగ్ కలిగి ఉన్నాయి. మీ అందరికీ తెలుసు, ప్రపంచవ్యాప్తంగా ఉన్న స్మార్ట్ అండ్ వెల్ ఎడ్యుకేటెడ్ పీపుల్స్లో ఇండియన్స్ ఖచ్చితంగా ఉంటారు. మీరు అమెరికా, యూరోపియన్ దేశాలకు వెళ్ళి అక్కడ కంపెనీస్లో టాప్ పొజిషన్లో ఎవరు ఉన్నారు అని చూస్తే మ్యాక్సిమం ఇండియన్సే ఉంటారు. దానికి బెస్ట్ ఎగ్జాంపుల్ సత్య నాదెల్లా, సుందరం పిచై ఇంకా చాలామంది ఉన్నారు. అలాంటి భారతీయులు స్పేస్ సెక్టార్లోకి వస్తున్నారు అంటే వాళ్ళ కంపెనీస్లో ఇన్వెస్ట్ చేయడానికి విదేశీ కంపెనీలు, ఇన్వెస్టర్లు రెడీగా ఉంటారు. ఈ విధంగా మన దేశంలో క్రియేట్ అయిన ప్రైవేట్ స్పేస్ కంపెనీస్ దగ్గర కావలసినంత డబ్బు ఉంది. కానీ ఆ కంపెనీ రన్ అవ్వాలి, వాళ్ళు రాకెట్లు తయారు చేయాలి, శాటిలైట్స్ తయారు చేయాలి అంటే స్కిల్స్ కలిగిన సైంటిస్టులు కావాలి. కానీ మన దేశంలో ఇప్పటి వరకు శాటిలైట్ తయారు చేసే, శాటిలైట్ రాకెట్స్ తయారు చేసే కంపెనీలు లేవు. ఉన్నది గవర్నమెంట్ కంపెనీస్ మాత్రమే. ఇస్రో అండ్ ఇతర గవర్నమెంట్ సెక్టార్లో ఉన్న సైంటిస్టులకు పెద్ద పెద్ద ఆఫర్లు ఇస్తున్నాయి. అందుకే ఇస్రోలో పనిచేసే టాప్ సైంటిస్టులు తమ లైఫ్ని ఇంకా బెటర్ చేసుకోవడానికి, ఇంకా ఎక్కువ సంపాదించేందుకు ప్రైవేట్ సెక్టార్కి వచ్చేస్తున్నారు. అయితే ఇలా జరగడం ఇస్రోకి ప్రమాదమా అంటే ఎస్. అండ్ ఇలా ఇస్రో నుంచి బయటికి వెళ్ళిపోయే సైంటిస్టులను మనం హేట్ చేయాలా అంటే నో. ప్రతి వ్యక్తికి తనకు నచ్చిన ప్లేస్లో ఉద్యోగం చేసుకునే హక్కు ఉంటుంది. ఇప్పుడు ఇస్రోలో శాలరీస్ ప్రైవేట్ కంపెనీస్ అంతా ఉండవు. ఇస్రో సెంట్రల్ గవర్నమెంట్ కంపెనీ కాబట్టి గవర్నమెంట్ తగిన శాలరీ మాత్రమే ఇస్తుంది. గవర్నమెంట్ ఇచ్చే శాలరీతో కోటీశ్వరుడు అవ్వాలి అంటే అది అసాధ్యం. అలాంటప్పుడు మంచి ఆపర్చునిటీ వచ్చినప్పుడు సైంటిస్టులు ప్రైవేట్ సెక్టార్కి షిఫ్ట్ అవ్వడంలో ఎటువంటి తప్పు లేదు. ఇలా కేవలం మన ఇస్రోతోనే కాదు, అమెరికన్ స్పేస్ ఏజెన్సీ అయిన నాసాతో కూడా జరిగింది. 2025 జూలై రిపోర్ట్ ప్రకారం నాసాలో 20% టాప్ సైంటిస్టులు తమ ఉద్యోగాలు వదిలి ప్రైవేట్ కంపెనీస్కి వెళ్ళిపోయారు.
వీళ్ళంతా ఎక్కడ జాయిన్ అయ్యారు అంటే స్పేస్ ఎక్స్ బ్లూ ఆరిజిన్ ఇంకా ఇతర యూరోపియన్ అండ్ అమెరికన్ ప్రైవేట్ స్పేస్ కంపెనీలలో చేరారు. ఎందుకంటే వాళ్లకు ప్రైవేట్ కంపెనీస్ ఇంకా బెటర్ ఫెసిలిటీ, బెటర్ సాలరీస్ ప్రొవైడ్ చేస్తున్నాయి. ఎస్పెషల్లీ ఇలాన్ మస్క్ దగ్గర కావలసినంత డబ్బు ఉంది. అందుకే అతను ఖచ్చితంగా తన దగ్గర బెస్ట్ స్పేస్ సైంటిస్టులు పని చేయాలి అనుకుంటాడు. అందుకోసం అతను నాసా నుంచి సైంటిస్టులను 100,000 కోట్ల రూపాయలు పెట్టి కొనేశాడు. నెలకి 5 లక్షలు 10 లక్షలు సంపాదించే ఉద్యోగికి సడన్ గా 50 లక్షలు ఇస్తాను అంటే రాకుండా ఉంటారా చెప్పండి? సో అదే నాసాతో జరిగింది. ఇప్పుడు మన ఇండియాలో ఇస్రోతో జరుగుతుంది. ఎలాగో మనం శాలరీస్ గురించి మాట్లాడుతున్నాం కాబట్టి ఇస్రో సైంటిస్టుల శాలరీస్ ఎలా ఉంటాయో తెలుసుకుందాం. ఇక్కడ నేను ఎగ్జాక్ట్ నంబర్ చెప్పట్లేదు, యావరేజ్గా చెప్తున్నాను. ఒక మీడియం లెవెల్ సైంటిస్ట్కి ఇస్రోలో నెలకు ₹1,00,000 శాలరీ ఉంటుంది. దాంతోపాటు హోమ్ అలయన్స్, మెడికల్ అలయన్స్, ట్రావెల్, ఇతర ఫెసిలిటీస్ ఉంటాయి. అదే టాప్ లెవెల్ సైంటిస్ట్కి అంటే ఒక 15 నుంచి 20 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ కలిగిన సైంటిస్ట్కి కూడా శాలరీ 2 నుంచి 2.5 లక్షల రూపాయలు ఉంటుంది. అదే మీరు నాసా విషయానికి వస్తే నాసాలో సైంటిస్టులకు ఎంట్రీ లెవెల్లోనే మినిమం నెలకు 5 లక్షల నుంచి 6 లక్షల రూపాయల శాలరీ ఉంటుంది. వాళ్ళ ఇయర్లీ ప్యాకేజ్ 60 లక్షల నుంచి స్టార్ట్ అవుతుంది. టాప్ సైంటిస్టులకు 10 నుంచి 20 లక్షల శాలరీ పర్ మంత్ ఉంటుంది. వాళ్ళ ప్యాకేజ్ 2 నుంచి 3 కోట్ల వరకు ఉంటుంది. నాసా బడ్జెట్ ఎక్కువ కాబట్టి వాళ్ళ శాలరీ ఆ లెవెల్లో ఉంటుంది. ఇక మన దేశంలో ఉన్న ప్రైవేట్ కంపెనీస్ యొక్క శాలరీస్ గురించి మాట్లాడుకుందాం. నేను మీకు ఇందాక చెప్పినట్టు అగ్నికూల్స్, రూట్ ఫిక్సల్స్ ఇలాంటి ప్రామినెంట్ స్పేస్ స్టార్టప్ కంపెనీస్లో ఉన్నాయి. ఉదాహరణకి పిక్సెల్ కంపెనీలో సైంటిస్టుల శాలరీ విషయానికి వస్తే ఎంట్రీ లెవెల్ సైంటిస్ట్కి 9 లక్షల రూపాయల యాన్యువల్ ప్యాకేజ్ ఉంటుంది. అదే మీడియం రేంజ్ ఎక్స్పీరియన్స్ ఉంటే 20 నుంచి 30 లక్షల ప్యాకేజ్ ఉంటుంది. అదే 10 అంతకన్నా ఎక్కువ సంవత్సరాల ఎక్స్పీరియన్స్ ఉంటే 40 నుంచి 50 లక్షల ప్యాకేజ్ కూడా ఇస్తున్నారు. ఇది ఇస్రో ఇచ్చే శాలరీ కంటే చాలా ఎక్కువ. అందుకే సైంటిస్టులు సెంట్రల్ గవర్నమెంట్ ఉద్యోగాన్ని వదిలేసి కూడా ఈ ప్రైవేట్ కంపెనీస్లో జాయిన్ అవుతున్నారు. అలాగే ఇస్రో లాంటి గవర్నమెంట్ కంపెనీస్లో ఎంత హార్డ్ వర్క్ చేసినా ప్రాపర్ అప్రిసియేషన్ దొరకదు. మీరు గవర్నమెంట్ సెక్టార్లో చూడండి, బాగా కష్టపడి పని చేసే వారికి అసలు ఏమి పని చేయని వారికి పెద్దగా తేడా ఉండదు. ఈక్వల్గా చూస్తారు. ప్రమోషన్, శాలరీ హైక్ ఈక్వల్గా ఉంటాయి. అందుకే పని చేయాలి అనుకునే వారికి కూడా మోటివేషన్ ఉండదు. కానీ ప్రైవేట్ సెక్టార్లో అలా కాదు. అక్కడ మీ టాలెంట్కి వాల్యూ ఇస్తారు. మీరు కంపెనీకి యాడ్ చేసే వాల్యూ బట్టి మీకు ప్రమోషన్, శాలరీ హైక్స్ కూడా ఉంటాయి. దానికోసమే ఇప్పుడు ఇస్రో సైంటిస్టులు ప్రైవేట్ కంపెనీస్లో జాయిన్ అవుతున్నారు. ఇస్రో భవిష్యత్తులో చేసే గగన్యాన్, చంద్రయాన్ లాంటివి ఖచ్చితంగా ఎఫెక్ట్ అవుతాయి. మరి దీన్ని అవాయిడ్ చేసేందుకు గవర్నమెంట్ ఏం చేయాలి అనే విషయానికి వస్తే ఇస్రో బడ్జెట్ని ఖచ్చితంగా పెంచాలి. అలాగే సైంటిస్టుల శాలరీ, వాళ్ళు చేసే పని, వాళ్ళు యాడ్ చేసే వాల్యూ ప్రకారం పెంచాలి. మనం బాధపడాల్సిన విషయం ఏంటంటే మన దేశంలో మిలిటరీ అండ్ సైంటిస్టులకు తగిన శాలరీ ఇప్పటికీ ఇవ్వట్లేదు. దేశం కోసం ప్రాణాలు ఇచ్చే సైనికులకి అండ్ సైంటిస్టుల శాలరీ విషయంలో ఎటువంటి రిస్ట్రిక్షన్ ఉండకూడదు. వాళ్ళ పనికి తగ్గట్టుగా ఇంకా శాలరీ ఎక్కువ ఇచ్చినా తప్పు లేదు. ఎందుకంటే ఇవి దేశ భవిష్యత్తును మార్చే ఉద్యోగాలు. దానికి బదులు ప్రెజెంట్ గవర్నమెంట్ ఏం పనిచేసిందో తెలుసా? సైంటిస్టుల ఉద్యోగం వదిలి వెళ్ళిపోకుండా రూల్స్ని స్ట్రిక్ట్ చేశారు. ఎవరైతే ప్రైవేట్ కంపెనీస్కి షిఫ్ట్ అవ్వాలి అనుకుంటున్నారో వాళ్ళపైన కండిషన్స్ పెట్టారు. ఇలా చేసి మన సైంటిస్టులను ఎక్కువ రోజులు ఆపలేము. అందుకే గవర్నమెంట్లు ఈ ఫ్రీ బీస్ని తగ్గించి టెక్నాలజీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ పైన డబ్బులు ఇన్వెస్ట్ చేస్తే బాగుంటుంది. కానీ మన దురదృష్టం ఏమిటంటే ప్రెజెంట్ పవర్లో ఉన్న బీజేపీ ఫ్రీ బీస్ పైనే ఫోకస్ చేస్తుంది. ఇక కాంగ్రెస్ గురించి మనం ఎంత తక్కువ మాట్లాడితే అంత బెటర్. ఈ వీడియోని ఇక్కడి వరకు చూసారు అంటే ఈ వీడియో మీకు ఖచ్చితంగా నచ్చే ఉంటుంది. అలా ఊరికి వెళ్ళిపోకుండా ఈ వీడియోని లైక్ చేసి మన ఛానల్ను ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. రాబోయే వీడియోలో ఇంకో ఇంట్రెస్టింగ్ టాపిక్తో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్, సైనింగ్ ఆఫ్ మీ శ్రీని స్టోరీస్.